మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. సాధకులకు చాలా కన్ఫ్యూజింగ్ చేసేటువంటి అంశము ఇది. మంత్ర జప సాధకులకే కాదు, ఏ పని చేసినటువంటి వారికైనా కూడా ఇది తప్పదు. ఇది ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది. దీన్ని కనుక మనం కరెక్ట్గా తీసుకువెళ్తే సిద్ధి పొందడం అనేటువంటిది కూడా అవలీలగా జరుగుతుంది. మన విధానంలో ఏంటంటే, ఇప్పుడు ఒకతను ఫోన్ చేసి అడిగాడు, గురుగారు నేను మంత్రం చేస్తున్నాను, మంత్రం నడుస్తూనే ఉంది, మంత్రం నడుస్తుంది, కానీ ఏవో ఆలోచనలు అవి కూడా నడుస్తున్నాయి, నేను దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఇది మంత్ర సాధనలే కాదు, ఎవరో ఏదో పని చేస్తూ ఉంటారు, ఆ పనిలో పరధ్యానంలోకి వెళ్ళిపోతారు. దీన్ని పరధ్యానం అని కూడా అంటారు. ఇంకో విధానంలోకి చదువుతూనే ఉంటాం, ఇంకొక ఆలోచన వస్తుంది. ఒక పని చేస్తూనే ఉంటాం, ఇంకొక ఆలోచన వస్తుంది. ఇది ప్రతి విధానంలో ప్రతి మనిషికి కూడా ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఖచ్చితంగా ఆడవాళ్ళకైతే ఇంకెక్కువగా జరగడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వారికి సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా, ఇంట బయట ఇవన్నీ ఉంటాయి. ఇక మనము మంత్ర సాధన విధానంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు మంత్రం చదువుతూ ఉంటారు. ఏదో ఒకటి మీకు సడన్‌గా అది గుర్తు రావడం జరుగుతుంది. మీ దృష్టి ఎటు వెళ్ళిపోతుంది? దాని వైపు వెళ్ళిపోతుంది. దాని వైపు ఎవరు చూస్తారు? మీరు చూస్తారు. మీరు మంత్రం చదువుతారు. అలా కొంతమందికి ఏమవుతుందంటే, ఈ లోపల జరిగేటువంటి ఆలోచన విధానం వలన మంత్రము సరిగ్గా నడవదు. మంత్రం తట్టుకుంటుంది. మంత్ర విధానము ఆగుతుంది. మంత్రం సరిగ్గా వెళ్ళదు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మంత్ర విధానము పరిపూర్ణంగా ముందుకు వెళ్ళాలి అంటే, మీరు ముందుగా మంత్రాన్ని బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేయాలి అంటే దానికోసం కూర్చొని చదువుకుంటూ కూర్చోవలసినటువంటి అవసరం లేదు. మీరు చూసుకుంటూ మంత్రాన్ని అలా చదువుకుంటూ కొద్ది రోజులు కనుక చేసినట్టయితే ఆ మంత్రము అలవోకగా అలా రావాలి. మిమ్మల్ని నిద్రలో నుండి లేపి, నిద్రలో మీరు నిద్రపోతూ ఉంటే లేపగానే మీరు చకచకా మంత్రం చెప్పేటువంటి స్థితి ఉండాలి. అంటే మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మంత్రము అలా రావాలి. అంతవరకు మీరు మంత్ర విధానంలో ఉండాలి. కొంతమంది కొంత విద్య నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు వారు మంత్రం చెప్తారు. అంటే ఇక్కడ మంత్రం తీసుకుంటారు. తర్వాత ఆ విధానం గురించి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. గురుగారు ఎప్పుడు రావాలని అడుగుతారు. "బిడా మంత్రం చెప్పంటారు." టకటకటకట రావాలి. అలా వస్తలేదు, తట్టుకుంటుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి సరిగ్గా సాధన చేయలేదు. అది రావట్లేదు. మరెలా? అంటే దృష్టి లేదు. లేదు గురుగారు, నేను బాగా చదువుతున్నాను గురుగారు. చదివితే ఎందుకు రాదు? అంటే వీరు ముందుగా దానిని బాగా నేర్చుకోవాలి. అలా పెట్టుకొని అలా రోజుల తరబడి చేస్తూ ఉంటే ఒకానొక స్టేజ్‌కొచ్చేసరికి 10, 15 రోజులలో అది అందుకుంటుంది. కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా మీకు ఆ మంత్ర విధానమే నడవాలి. మీకు ఇట్లా చూడగానే మీకు ఆ మంత్రం అందుకోవాలి. అంతగా మీరు మంత్ర సాధన చేయాలి. ఇది మొదటి విషయం. ఇలా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మీరు మంత్రం చదువుతున్నారు, కూర్చొని మంత్ర సాధన చేస్తున్నారు, జప సాధన చేస్తున్నారు. ఆలోచనలు ఇంకో వైపు వెళ్తాయి. వెళ్ళినప్పటికీ కూడా ఈ మంత్రము నడుస్తుంది, ఆగదు. మీరు సరిగ్గా మంత్ర సాధన చేయకపోతే, జప సాధన చేయకపోతే మంత్రము తట్టుకుంటుంది. ఎప్పుడు తట్టుకుంటుంది? మీరు ఆలోచన ఏదో ఒకటి వచ్చినప్పుడు, ఈ ఆలోచన వైపు మీరు తెలియకుండానే మీరు అటు వెళ్ళినప్పుడు మంత్రము తట్టుకుంటుంది. కానీ మీరు మంత్ర సాధన విపరీతంగా చేసి గనుక ఉంటే, శ్రద్ధతో గనుక చేసి గనుక ఉంటే, మీకేదైనా ఆలోచన వచ్చినా కూడా, ఆలోచన అటువైపు మీరు చూసినా కూడా మంత్రము నడుస్తూనే ఉంటుంది. ఇదొక అత్యంత అద్భుతమైనటువంటి విషయం. మీకు ఒకే సందర్భంలో మీలో 2 నడిచేటువంటి విధానాలు ఇవే. ఏంటి? ఇప్పుడు విపరీతంగా సాధన చేయడం మూలాన మీరు మంత్ర సాధన నడుస్తూనే ఉంటుంది. మీ ఆలోచన కూడా ఇంకో దిక్కు నడుస్తూనే ఉంటుంది.
కానీ ఆలోచన నడుస్తుంది. అది బ్రేక్ కాదు. అలాగే మీరు చదివేటువంటి ఈ వాచక మంత్ర జపం కావచ్చు, ఉపాంశ ఇది ఏదైనా సరే ఇది నడుస్తూనే ఉంటుంది. అంటే ఏకకాలంలో 2 నడుస్తూ ఉంటాయి. అసలు ఇలాంటియే మనం తెలుసుకోవాలి. మిమ్మల్ని మీరు జయించాలంటే మీలోకి మీరు వెళ్తేనే అసలు మీరు మనమంతా కూడా పక్క వాళ్ళ గురించి ఆయన ఇలా, ఈ ఇతను ఇలా, లేకపోతే ఆ బాస్ అలా, పక్క వాళ్ళు ఇలా తెలివంత మీకు తెలివుంది కాదనేది లేదు. మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు? దేన్ని అబ్జర్వ్ చేస్తున్నారు? బయట గురించి ఆలోచన చేస్తున్నారు. మీరు ఎవరిని అబ్జర్వ్ చేయాలి? మీరు ఎవరిని అనలైజ్ చేసుకోవాలి? ఎవరిని మీరు స్టడీ చేసుకోవాలి? ముందు మిమ్మల్ని మీరు కదా! అసలు మీలో ఏముందో తెలీదు. మీరు ఎందుకు మీ జీవితాలు ఇలా ఎందుకు ఏడుస్తున్నాయో తెలీదు. మీరు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారో తెలీదు. ఎక్కడో ఏదో జరుగుతుంది అని అనుకోని వీళ్ళని వాళ్ళని నిందించే కన్నా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి గదా! ఒక పిల్లవాడు బొమ్మ గీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. డ్రాయింగ్ సరిగ్గా రావట్లేదు. ఏం చేయాలి? తనకు తాను ఎక్కడ మిస్టేక్ అవుతుంది? ఆ కర్వ్స్ మళ్ళీ ఎలా చేయాలి? ఇలా పరిశీలన చేసి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా బొమ్మ వస్తుంది. కదా! అంటే ఒక జీవితము ఒకరికి ఇబ్బందవుతుంది. లేదా అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఐఏఎస్‌కు 3, 4 సార్లయినా కూడా డిప్రెషన్‌కు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు, ఎక్కడో ఏదో జరుగుతుంది అని ఆ జరిగేదాన్ని మీరు కదా పట్టుకోవాల్సింది. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మనము అర్థం చేసుకోలేము, మనం ముందుకు వెళ్ళలేము, పక్క వాళ్ళు చెప్తే వినము. మరి ఎలా? అందుకని ముందు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి ఫస్ట్. మీకు అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం బిడ్డ. ఎదగాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా అంతర్ముఖం కావచ్చు, బహిర్ముఖం కావచ్చు. ఏదైనా సరే ఇది వాంటెడ్. ఇది లేనిది మీరు ఎదగలేరు. ఒకే సమయంలో 2 నడుస్తున్నాయి. మంత్రం జరుగుతుంది, జపం జరుగుతుంది. ఇంకో ఆలోచన వస్తుంది. దీని వలన ఏమవుతుందంటే మీలో ఉండేటువంటి విధానము 2 వైపులా విడుదలవుతుంది. 2 వైపులా విడుదలవుతుంది అనే కన్నా ఒకే వైపుగా విడుదలవుతుందని చెప్పడం కరెక్ట్. అయితే మీరు చదివేటువంటి వాచకం వల్ల దైవ మంత్రాధీనము, మంత్రం మానవాధీనము కనుక, మంత్రం అనేటువంటిది ఒక వైబ్రేషన్ కనుక, ఇది వైబ్రేషన్ థియరీకి సంబంధించినటువంటి అంశం కనుక, ఎప్పుడైతే మంత్రాన్ని మీరు జపిస్తుంటారో, మంత్రం వల్ల మీ శరీరంలో ఉండేటువంటి కణాలలో ఒక స్పందన వచ్చి అది కదలిక రావడం జరుగుతుంది. ఈ కదలిక వలన శక్తి వస్తుంది. ఈ శక్తి అంతా కూడా మనం ఏదైతే కోరిక పెట్టుకుంటామో అటువైపు వెళ్ళేటువంటి విధానం ఉండాలి. కానీ మీరు మంత్రజపం చేస్తున్నారు, శక్తి వస్తుంది. శక్తి అయితే బయటికెళ్తుంది. జపం ద్వారా శక్తి వస్తుంది బిడ్డ. ఇక మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మీలో ఒక శక్తి ఉంటుంది. మీ ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. మీ భావనకు ఒక శక్తి ఉంటుంది. మీ ఎమోషన్స్‌కి శక్తి ఉంటుంది. మీరు కదిలేటువంటి మానసికంగా గాని, శారీరకంగా కానీ కదిలేటువంటి ప్రతి విధానానికి శక్తి ఉత్పన్నం జరుగుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏందంటే, ఆ శక్తి మనది కాదు. సృష్టిలో శక్తి ఉంది. ఆ శక్తిని మనం కదిలినప్పుడు బయటకొస్తుంది. శక్తి మనది కాదు బిడ్డ గుర్తుపెట్టుకోండి. అది విశ్వంలో ఉంది. అది ఎందుకుందో తెలీదు. సృష్టిలో అయితే ఎనర్జీ ఉంది. ఎనర్జీ పదార్థంగా మారుతుంది. మనకు ద థియరీ ఆఫ్ రిలేటివిటీ శక్తి, నిత్యత్వ, నియమము. పేరు చూడండి ఎలా పెట్టారో. శక్తి, నిత్యత్వ, నియమము. శక్తి నిత్యము ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో ఉంటుంది. అదే ఒక నియమంగా ఉంటుంది. శక్తి నిత్యంగా ఉంటుంది. శక్తి పదార్థంగా మారుతుంది. మళ్ళీ పదార్థం శక్తిగా మారుతుంది. శక్తే పదార్థమైంది. పదార్థమే శక్తి అయింది. శక్తే మీరైండ్రు, మేమైనాము, అందరమైనాము. మళ్ళీ అందులో కలుస్తాము. మీరెక్కడికెళ్ళి మీరెవరు? శక్తే. బాగా లోతుల్లోకి వెళ్తే విషయాలు ఇలా అర్థమవుతాయి. కనుక మనదేం లేదు. శక్తి ఉంది. సరే మనం ఒక పదార్థంగా ఉన్నాం కాబట్టి ఉపయోగించుకుంటున్నాం. మళ్ళీ అందులో కలిసిపోతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను నాదే శక్తి. నేను ఏదైనా చేస్తాను అనేటువంటి చాలా గొప్ప విషయం. అలా అనుకుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంది. మీరు చేయడానికి ముందంజ వేస్తారు. ఆ ముందంజ వేసి మీరు చేసేటువంటి పని వల్ల ఆ శక్తి మీలోకి ప్రవేశించి బయటికి రావడం జరుగుతుంది. అది లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. అందుకే సోమరి వాళ్ళు ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉంటారు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా! మీరు కదిలించాలి. పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చాలి. కనుక ఇక్కడ మీ ఆలోచన కూడా ఒక శక్తి ఉంటుంది కనుక, మీరు ఎప్పుడైతే దేని గురించైనా కూడా ఆలోచన చేస్తున్నప్పుడు, ఆలోచన వలన కూడా మీ శరీరంలో స్పందన ఉంటుంది. మంత్ర జపం వల్ల స్పందన వస్తుంది. వైబ్రేషన్ వస్తుంది.
అలాంటి వైబ్రేషనే మీ ఆలోచన వల్ల వస్తుంది. అంటే ఒకే సమయంలో 2 బయటకొస్తుంది. ఈ వైబ్రేషన్ ఎనర్జీ బయటకొస్తుంది. ఆ ఎనర్జీ బయటకొస్తుంది. ఇప్పుడెలా? మీకు అనుకున్నంత రిజల్ట్ రాదు. మీకు అనుకున్నంత రిజల్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. బట్ ఏంటి రిజల్ట్ రాదా? మంత్రం వల్ల వైబ్రేషన్ జరుగుతుందిగా. జపం వల్ల కొంత వైబ్రేషన్ వస్తుంది కాబట్టి కొంత శక్తి బయటికెళ్ళి ఆ పనులు చేస్తూ ఉంటుంది. పనులు చేసేదానికి వ్యతిరేకంగా గనక మీ ఆలోచన జరిగిందా? జపం యొక్క శక్తి ఈ వైబ్రేషన్ యొక్క శక్తి పని చేయడానికి వెళ్ళిపోతే, దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మీ మస్తిష్కంలో వచ్చింది కనుక, ఈ వైబ్రేషన్ ద్వారా వచ్చినటువంటి ఎనర్జీ వెళ్లి దాన్ని ఆపుతుంది. మీకు మీరే శత్రువవుతున్నారు. మీకు మీరే మిత్రులవుతున్నారు. కనుక జపం ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం ముందుకు వెళ్ళేటువంటి సందర్భంలో మీరు 2 విధానాలు చేయొచ్చు. మీకు ఆ ఆలోచన ఆపగలిగేటువంటి విధానము అదొక 2, 3 గంటలు చెప్పాల్సొస్తది. ఆ సబ్జెక్టు. పర్సనల్‌గా వచ్చి తెలుసుకోవాలి. ఉపదేశం చేసేటప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. వాటిని పట్టుకోవాలి. లేదంటే విపులంగా కావాలనుకున్నప్పుడు ఇలా రావాలి. లేదనుకున్నప్పుడు జప విధానము మీరు దేనికోసమైతే జరుగుతుందో, మీ ఆలోచన విధానం కూడా దాని వైపుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఇది మిత్రుడవుతుంది. దానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు శత్రువవుతుంది. శత్రువుని మీరే పంపుతున్నారు. మిత్రుడిని కూడా మీరే పంపుతున్నారు. ఇది చాలా చాలా లోతుల్లోకి వెళ్తేనే తెలుస్తుంది. చాలా మంది సాధకులు ఇబ్బంది పడేది ఇక్కడే. దీన్ని అధిగమించాలంటే ఇలా చేయాలి. దీనికి చాలా విధానాలుంటాయి. చాలా విధానాలుంటాయి. తెలుసుకోవాల్సిన పరిస్థితి కాదు, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎదగాలంటే తీరాలి. ఈ తెలుసుకొని తీరితే ఇటు ఇహము, అటు పరాన్ని కూడా మీరు పొందుతారు. మీరు సాధన దైవ దర్శనం కోసం చేస్తున్నారా? అష్టసిద్ధుల కోసం చేస్తున్నారా? షట్‌ప్రయోగ సిద్ధి కోసం చేస్తున్నారా? లేదా ఏదైనా కోరిక పెట్టుకొని సంకల్పం నెరవేరడానికి కోసం చేస్తున్నారా? ఏదైనా సరే సాధ్యమవుతుంది. భౌతిక ప్రపంచం ఇహము, పరము 2 కూడా సాధ్యమవుతాయి. ఈ రెండిటిని ఏకీకృతం చేయాలి. లేకపోతే ఏకం వైపు తీసుకురావాలి. ఏకీకృతం వేరు, ఏకం వైపు వేరు. లేకపోతే మీరన్నా వీటిని తీసుకెళ్ళాలి. ఇదేంటి ఇందులో 3 అంశాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మీరు బాగా ఆలోచన చేస్తే మీకు తెలుస్తుంది. మీరు ముందుకు వెళ్ళాలంటే ఇవన్నీ మనకు తెలుసుకోవాలి. సాధకులు అంతర్ముఖంగా ఉండేటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు సాధ్యమవుతుంది. మరి అందరికి ఎందుకు సాధ్యం కాదు అంటే ఇంత డెప్త్‌గా వెళ్ళరు. ఏదో అవసరం వచ్చింది మంత్రం పట్టుకుంటారు, చేస్తారు. లేదంటే ఏదన్నా కర్ణ విద్య ఏదో భూత భవిష్యత్తులు కనుక చెప్పినట్టయితే మనకు జనాలు బాగా వస్తారు. ఏదో బ్రతకొచ్చు అనేటువంటి విధంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాళ్ళు మధ్యలోనే ఆగిపోతారు. ఎందుకంటే వారు ఏదో కొంత తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ లోతులోకి వెళ్ళాలని ప్రయత్నం చేయరు. కనుక ఇలా మీరు వెళ్ళినట్టయితే విజయం మీ వైపే ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం